లోకల్ ప్రజాప్రతినిధిగా వారికి ప్రభుత్వానికి వారి ద్వారా ఈ రిక్వెస్ట్ పెడతా ఉన్నా. నేను కొన్ని వేల మంది రైతులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ ప్రపోజల్ వారి ముందు ఉంచడం జరుగుతుంది. అదేంటంటే, ఒకటి, 2 రకాల గ్రేడ్లే ఫీల్డ్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి అడుగాకులు లో క్వాలిటీ, 2 మీడియం అండ్ హై క్వాలిటీ. కొన్ని 90-10 ఉండొచ్చు, 80-20 ఉండొచ్చు, 60-40 ఉండొచ్చు. 2 గ్రేడ్లే ఉన్నాయి. ఇప్పుడు రైతు వాటిని మళ్ళీ ప్రాపర్ గా గ్రేడింగ్ చేసి మళ్ళా చేయాలంటే ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ రిజెక్షన్ లేకుండా 2 గ్రేడ్లుగా నిర్ధారించి, ఒకటి లో గ్రేడ్ ఒక ప్రైస్, ఇంకొకటి యావరేజ్ గ్రేడ్ ఒక ప్రైస్. ఇప్పుడు లో గ్రేడ్ 4,000 5,000 కొంటున్నారు. దానికి ఒక ఎంత కొంటారు? 2,000 నుంచి 4,000 దాకా కొంటున్నారు. దాన్ని 4,000 5,000 6,000 ఎంతో ఒక ధర నిర్ణయించి ఆ రేటుకి కొనాలని చెప్పి రైతులందరూ కోరిక. రెండవది, ఏదైతే మిక్స్డ్ గా ఎంత ఉందో దీన్ని గతంలో దాకా 18,000 22,000 రైతులు అడిగే పరిస్థితి లేదు. రైతులు కూడా అంత అర్థం చేసుకున్నారు. మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంది, కంపెనీలు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళు ఎలా పడితే అలా కొనలేరు. వాళ్ళు కూడా ఎంతో కొంత వెసులుబాటు ఉంటేనే భవిష్యత్తులో వ్యాపారం చేయగలుగుతారు. కాబట్టి 18,000 20,000 ఇవ్వలేదు